తండ్రి రేవంత్. మన్విత ఇంటికి వెళ్లి ఆమె తండ్రి రేవంత్తో బల్విందర్ గొడవకు దిగాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు బల్విందర్. రేవంత్ కంటిలోకి దూసుకువెళ్లింది బుల్లెట్. బల్విందర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, గన్ పట్టుకొని పారిపోతున్నాడు ఆ నిందితుడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ గన్ తీసుకొని దీంతో అక్కడ స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రియురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో కాల్పుల కలకలం రేగింది. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి తండ్రితో గొడవపడి కాల్పులు జరిపాడు ప్రియుడు. మన్విత అనే యువతిని ప్రేమించాడు బల్విందర్ సింగ్. ప్రేమ విషయం తెలిసింది మన్విత తండ్రికి. దీంతో ఆ తండ్రి మన్వితను విదేశాలకు పంపించేశాడు. మన్విత ఇంటికి వెళ్లి ఆమె తండ్రి రేవంత్తో గొడవకు దిగాడు బల్విందర్. ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు బల్విందర్. దీంతో రేవంత్ అంటే మన్విత తండ్రి రేవంత్, ఆ రేవంత్ కంటిలోకి దూసుకువెళ్ళింది బుల్లెట్. బల్విందర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఎక్స్క్లూసివ్ గా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నవంబర్ 10వ తారీఖున జరిగిన ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. హైదరాబాద్ సరూర్ నగర్లో కాల్పుల కలకలం రేగింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మీరు ప్రేమ విషయంలో కాస్త తేడా కుట్టిన వెంటనే ప్రేమికుల తల్లిదండ్రుల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం మీద కావచ్చు దాడికి దిగుతున్న ఆ ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇదా ప్రేమంటే అని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకుంటారు ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే. ప్రేమ ఇటువంటి పైశాచికత్వాన్ని కోరుకుంటుందా, ఇటువంటి దుర్మార్గానికి దిగుతుందా, ఇటువంటి దారుణానికి ఒడిగడుతుందా అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న క్రైమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? బల్విందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? సాగర్, ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? బల్విందర్ సింగ్ ఒక్కడే ఉన్నారా, లేకపోతే దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉండి ఈ ఘటనకు సంబంధించి కారణం అయ్యారా? సచిన్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకరం రేగింది. ఇక్కడ సరూర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉండే ఈ మల్లిక అపార్ట్మెంట్ లో తండ్రి రేవంత్ ఆనంద్ అయితే ఇక్కడ ఈ బల్విందర్ కి సంబంధించినటువంటి ప్రియురాలి తండ్రి ప్రేమించిన యువతి తండ్రి తనకు దూరం చేశాడని కక్ష పెంచుకున్నాడు. అమ్మాయిని తనకు దూరం చేసి అమెరికా పంపించాడని చెప్పి తన ప్రేమించే యువతి దూరం కావడంతో అమ్మాయి తండ్రి అయినటువంటి రేవంత్ ఆనంద్ పైన బల్విందర్ సింగ్ కక్ష పెంచుకొని ఎలాగైనా తనని అంటే మట్టుబెట్టాలని చెప్పి కుట్రపూరితంగా కక్ష పెంచుకొని విచక్షణ రహితంగా ఆయన దాడి చేయడానికి ఇంటికి ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు. తన వద్ద ఒక ఎయిర్ పిస్తోల్ ఉంది, ఎయిర్ గన్ ఉంది. ఆ రెండింటిని వెంట తెచ్చుకున్నాడు. 2 సార్లు అంటే ఆయన తండ్రి ఇంటికి వచ్చే సమయాన్ని పూర్తిగా రెక్కేయించుకుని ఒక ప్లాన్ ప్రకారం ఇంట్లోకి వెళ్లి 4వ అంతస్తులో ఉన్నటువంటి ఈ రేవంత్ ఆనంద్ అమ్మాయికి సంబంధించిన తండ్రి ఇంటికి వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఎయిర్ గన్ తో కాల్పులు జరపడంతో రేవంత్ ఆనంద్ అమ్మాయి తండ్రికి కంటికి పూర్తిగా తీవ్ర గాయాలైనటువంటి తండ్రి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీనికి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి బల్విందర్ తో పాటుగా తన తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బల్విందర్ ని అరెస్ట్ చేశారు. తన వద్ద ఉన్నటువంటి ఎయిర్ గన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇంతకుముందు కూడా ఈ తరహా ఘటనలు ఏమైనా జరిగాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. అంటే ఇక్కడ బల్విందర్ అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదు, తను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటన అనేది సరూర్ నగర్ లో కలకలం రేపింది. అంబర్పేటలో ఉన్నటువంటి బల్విందర్ ఒక ప్లాన్ ప్రకారం ఈ సరూర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి ప్రియురాలి తండ్రి ఇంటికి వచ్చి దాడి చేశారు. మొత్తంగా ప్రేమించిన యువతిని దూరం చేసినందుకు ఆ యువతి తండ్రిని ఎట్లా కడతీర్చాలన్న ప్లాన్ ప్రకారం బల్విందర్ ఈ ఘటనకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు జరిగిన ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ లో కాల్పుల
అంశానికి సంబంధించి ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి తండ్రితో గొడవపడి కాల్పులకు దిగాడు ప్రియుడు. మన్విత అనే యువతిని ప్రేమించాడు బల్విందర్ సింగ్. ప్రేమ విషయం తెలిసి మన్వితను విదేశాలకు పంపించాడు తండ్రి రేవంత్. మన్విత ఇంటికి వెళ్లి ఆమె తండ్రి రేవంత్తో బల్విందర్ గొడవకు దిగాడు. ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు బల్విందర్. రేవంత్ కంటిలోకి దూసుకువెళ్లింది బుల్లెట్. బల్విందర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారిస్తున్నారు.